ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక తీసుకొచ్చినటువంటి వ్యవస్థలలో వాలంటీర్ వ్యవస్థ ముఖ్యమైన వ్యవస్థ. అయితే ఈరోజు గుంటూరు జిల్లా పెరంగపురంలో వాలంటీర్‌కి వందనం చెబుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ చేసిన గుర్తింపు పొందారో, గుర్తింపు పొందినటువంటి అభ్యర్థులు అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క పెన్షన్ల కానుకలను అదేవిధంగా నెలలో ఉన్నటువంటి మొదటి తేదీన ప్రతి ఒక్కరికి కూడా పెంచినటువంటి కార్యక్రమాలను మరి అదేవిధంగా అనేక ప్రభుత్వ పథకాలను కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గనక చూసినట్లయితే అత్యుత్తమ సేవలు అందించినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్లకు నగదు ప్రోత్సాహాలను ఈరోజు ఈ యొక్క పెరంగపురం మండలంలో ఈరోజు ప్రకటించబోతున్నారు. అయితే ముఖ్యంగా గనక చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా 3,92,5 కోట్ల మందికి ఈ యొక్క నగదు పురస్కారాలను అందుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 997 మంది వాలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతులు ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే చూసినట్లయితే పట్టణ మరియు నగరాలలో అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి కూడా రూపాయలు 15,000 నుంచి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారికి 20,000 అదే జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారికి 25,000 చొప్పున మొత్తం మీద 1.61 కోట్ల బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 4వ విడతకు సంబంధించి అంటే 4వ ఏడాదికి సంబంధించి వాలంటీర్లకి ఉత్తమ అవార్డులకు ఎవరైతే ఎంపికవుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బహుమతులను అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కనుక చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజులు జరిగేటటువంటి ఈ పురస్కారాలకి సంబంధించి ప్రధాన కార్యక్రమానికి ఈరోజు పెరంగపురం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పలు కార్యక్రమాల కింద ఎవరైతే ఎంపిక కాబడ్డారో అయితే ప్రతి నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, ఎవరైతే ఉత్తమ సేవలు అందించారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల కింద వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా కనుక గమనించినట్లయితే దీనికి సంబంధించి 3 తరహాలలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే సేవా కార్యక్రమంలో వజ్రం సేవా కార్యక్రమం దీనికి వచ్చేసరికి 30,000 నుండి 45,000 వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సేవారత్న కార్యక్రమాలు కనుక చూసినట్లయితే 20,000 నుంచి 30,000 వరకు, అదేవిధంగా సేవా మిత్రాలు కనుక చూసినట్లయితే 10,000 నుంచి 15,000 వరకు ఇస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అన్ని ప్రభుత్వాలు లంచాలు కానీ ఇలాంటి లంచాలు అదేవిధంగా వివక్షతకు ఇవన్నీ కూడా అరికట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక లంచాలకు వివక్షతకు తావు లేకుండా డెలివరీ యోజనలో భాగమైనటువంటి పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైనటువంటి లబ్ధిదారులకు తోడుగా ఉంటూ సహాయకారిగా వ్యవహరిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే 100 నుంచి 50 మంది కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటూ సంధానకర్తలుగా వ్యవహరిస్తుంది. ఇటువంటి వ్యవస్థను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మరి ఎంతో మళ్ళీ ఓట్లు వేసేసి మళ్ళీ గెలిపించుకుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పథకాలకి ఎవరైతే మరి ఈ యొక్క ఉత్తమ అవార్డుకి ఎవరైతే ఎంపికవుతారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సర్టిఫికేట్ ఇచ్చి సాల్వాతో వాళ్ళని అదేవిధంగా బ్యాడ్జ్తో మెడల్తో వాళ్ళని సత్కరించి వారికి బహుమతులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా కనుక చూసుకున్నట్లే మొత్తం మీద 4,155 మందికి సేవారత్న పురస్కార అవార్డులను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తులో ప్రజలు, కార్యకర్తలు అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించినటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఈరోజు అంటే నర్సాపేట నుంచి వస్తున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇటు నుంచి ట్రాఫిక్ అంతా కూడా వేరొక చోటుకి డైవర్ట్ చేసి మరి పోలీసు వాళ్ళు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా చేశారు. ఇంకా కొంతమంది వచ్చేటటువంటి కార్యకర్తలకు కావచ్చు, వాలంటీర్లకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం లేకుండా అన్ని విధాల సౌకర్యాలను కొన్ని చోట్ల LED స్క్రీన్స్ను అదేవిధంగా చైర్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా కనుక చూసినట్లయితే ఈ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి తీవ్రతను బట్టి చూసుకున్నట్లయితే ఎండలకి వస్తున్నటువంటి వారికి కూడా మజ్జిగ అదేవిధంగా వాటర్ సదుపాయాలను కూడా కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి అనేక విధాలైనటువంటి వసతులను కలుగజేస్తూ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికి కూడా కలగకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మటుకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ వాలంటీర్ వ్యవస్థని ఎవరు కూడా తీసుకురాలేదు. అయితే కనుక ఈ నేపథ్యంలో కనుక చూసినట్టయితే వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క కరోనా టైంలో కష్టకాలంలో కూడా మరి ఎంతోమంది ఇళ్ళకెళ్ళి పింఛన్ అందించినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కనుక గమనించినట్లయితే పింఛన్ సంబంధించి ఎవరైతే మరి ఉదయం పూట మొదటి తారీఖు రాగానే వారి యొక్క మరి ఎవరైతే వృద్ధాప్య స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి
1వ తారీఖు ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయాల్లో కొడితే కూడా రైతు భరోసా కావచ్చు, జగనన్న అమ్మఒడి కావచ్చు, అనేక పథకాలను ఇచ్చి ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి స్థిరస్థాయి అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు గుంటూరు జిల్లా పెరింగపురంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తులో కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటటువంటి అవకాశం ఎక్కువగా కూడా కనబడతా ఉంది. వాలంటరీ వ్యవస్థ వాళ్ళ నెంబర్ 1గా ఉంది. వాలంటరీ వ్యవస్థ లేకపోతే చాలామంది ముసలోళ్ళు పెన్షన్ తెచ్చుకునే బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ తెల్లారేసరికి 6 గంటలకు వచ్చి పెన్షన్ ఇవ్వటం, ఏది వాలంటరీ వాళ్ళు 6 గంటలకు రావటం పెన్షన్ ఇవ్వటం చాలా మంచి సేవా కార్యక్రమం. అది దానికి మాత్రం ఒప్పుకోదగిన విషయం. కానీ ఈ దుష్ట ప్రచారాలని కొన్ని టీవీ ఛానళ్ళు ఆ ప్రచారాలను నమ్మొద్దు. జనాలు నమ్మే పిచ్చిలో లేరులే, చాలామంది తెలుసుకుంటున్నారు. ఇవాళ ఇంకా కొంతమంది ఉన్నారు తెలుసుకోవాల్సిన విషయాలు. పార్టీ పిచ్చి కాదు, మనకి ఎవరైతే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తున్నారో వాళ్ళే మనకి కావాలా రాష్ట్రంలో. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇవి స్కీములు కాదు స్కామ్లు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. అమరావతిలో 5 లక్షల కోట్లు ఇప్పుడు కూడా ఉంది. 5 లక్షల కోట్లు కుంభకోణం ఉంది. దానిలో పవన్ కళ్యాణ్ ఒక పార్ట్నరు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5 వీళ్ళు కూడా వాళ్ళ పార్ట్నర్లే. ఇప్పుడు పొత్తుపై ఉన్నారు కదా జనసేన టీడీపీ, గెలిచే అవకాశం. ఎన్ని పొత్తులు ఉన్నా ఇంకా నలుగురు కలిసి వచ్చినా కూడా, బీజేపీ కలిసి వచ్చినా కూడా ఏమీ అవ్వదు. అది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకు అవుతారంటే ఇవాళ నేనుండా ఇలా పిల్లలు చదువుకుంటున్నారు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రీ సీట్ వచ్చింది. చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇవాళ ఆయన లేకపోతే నేను చదివించే స్టేజ్ లేను వాస్తవం చెప్పుకోవాలంటే. ఇవాళ చదివించేది రూపాయి కూడా మన దగ్గర ఆయన ఇచ్చే ఫీజు రింబర్స్మెంట్తో మా పిల్లల్ని చదివిగలుగుతాను నేను. మా పెద్దబాబు ఫస్ట్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రీ సీట్ వచ్చింది. ఇలా అయిందే వల్లే మనకి సామాన్లు చాలా మన్నడిగా ఉన్నారు. బయటపడరు. 100% జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటారు జనాలు. బయటపడట్లా. బయటపడితే కొన్ని చిన్న వర్గాలని ఊర్లలో ఒత్తిడి చేస్తారు, కొట్లాలు జరుగుతాయని భయపడి మెల్లకుండా సైలెంట్గా ఓటు అయితే ఓటు రూపంగా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. వచ్చాక ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపాధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ ఇంటింటికి చేరుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏమేమి ఇచ్చారో అనేవి కూడా మాకు పూర్తిగా తెలియదు. ఒక ఇంటర్మీడియట్ చదివి బయటికి వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి అతనికి అభిషేకం చేయించుకొని చల్లుకోవాలి అందరూ ఇంట్లో. అంత గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు అన్ని టైంకి అందుతున్నాయా? కరెక్ట్గా పేదింటికి ఖచ్చితంగా టైంకి అందాల్సిందే. అందకపోతే ఊరుకోరు. వాలంటీర్లకు కూడా అంత బాగా చేస్తున్నారు. అసలు అలాంటి అద్భుతమైన ప్రభుత్వం మేము ఇంతవరకు చూడలేదు. 2024లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి పక్కా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏ పనైనా బాగా చేస్తున్నారు. అందరూ బాగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా టైంకి? బ్రహ్మాండంగా అందుతున్నాయి. ప్రతి అందనోడు లేడు, ప్రతి ఒక్కడికి అందుతున్నాయి. మళ్ళీ 2024 ఎవరు వెళ్తారు సీఎంగా? జగనే. జగన్మోహన్ రెడ్డి 30 అంతే. 30 వేలకు కూడా ఇలాంటి సీఎం ఇంకా దొరకడు. నెంబర్ 1గా పనిచేస్తుందన్న. సూపర్గా, ఇబ్బంది లేదు. ఎలా అందుతున్నాయి? సూపర్గా అందుతున్నాయి. సామాన్యులకు ఎలా ఉన్నాయి ఏంటి? సామాన్యులు అన్ని జగనన్నే కావాలని అంటున్నారు. మళ్ళీ ప్రతి పేదవాడు పార్టీలకు అతీతంగా పని చేయకుండా ఓన్లీ కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ప్రతి పథకాలు. రేపు ఒకటే బాధపడుతున్నారు జనాలు. రేపు పెన్షన్లు, బియ్యం సకాలంలో 1వ తారీఖున అందుతుంది మెయిన్. అది చాలా గర్వపడుతున్నారు పల్లెటూరులో. కోటాల దగ్గర పోయి అంతకుముందు రేషన్ దగ్గర క్యూలో, పెన్షన్కి పంచాయతీ ఆఫీసుల దగ్గర క్యూలో నిలబడి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ వ్యవస్థ పడలేక వచ్చిన కానించి వ్యవస్థ నెంబర్ 1గా ఉంది, సూపర్ ఉంది. మళ్ళీ జగనన్నే కావాలని అందరూ కోరుకుంటున్నారు. అంతా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పరిపాలన చాలా శుభ్రంగా నీట్గా సక్రమంగా ఉంది. కులాలకు కానీ పార్టీలకు కానీ ఎవరికి ఎసమంటి భేదాలు లేకుండా సకాలంలో అర్హులున్న ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ సంక్షేమ పథకాలు అందుతుంది. ఈ జగనన్న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు గవర్నమెంట్ చక్కగా నడుపుతుందంటే కారణం కేవలం వాలంటీర్ వ్యవస్థ. జగన్ గారు ముఖ్యమంత్రి గారు వాలంటీర్ మీద ఆయన పూర్తిగా నమ్మకం పెట్టి ఏ అధికారులు నమ్మకుండా ఏ వ్యవస్థ నమ్మకుండా కేవలం వాలంటీర్లు అయితేనే నేను అనుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో
నవరత్నాలు ఈ వాలంటీర్ మీద పూర్తిగా నమ్మకం, భరోసా ఇచ్చి మా మీద నమ్మకం పెట్టి వీళ్ళైతే నాకు ఖచ్చితంగా నా ప్రభుత్వం నడిపిస్తారు అని నమ్మకం, ధైర్యంతో ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాం. అట్లానే మేము కూడా అన్ని పథకాలు ప్రతిదీ కూడా అన్ని పథకాలు ఒక వాళ్ళ అభ్యర్థులు మొత్తాన్ని మేము చేరవేసాం. అర్హత ఉన్న ప్రతి పథకం ప్రతిదీ పార్టీతో సంబంధం లేకుండా ప్రతిదీ చేరవేసాం. దాదాపు జగన్ గారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి అన్ని 99% మా మీద నమ్మకాన్ని మేము పూర్తి చేసి మేము భావిస్తున్నాం. 2024లో మళ్ళీ ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారు. వాళ్ళ గుంపులు ఎన్ని శక్తులు వాళ్ళు తయారైనా వాటి బెదిరేది లేదు. మరి ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తారు. అక్కడ ఆయనకి చంద్రబాబు గారికి ఇప్పుడు తలపూడి ఆయన బయటికి రావట్లా, హైదరాబాద్ నుండి బయటికి రావట్లా. ఇంకొక ఆయన ఉండు దత్తపుత్రుడు, ఆయనకు పొత్తు కుదరక ఆయన బయటికి రావట్లా. ఇంకొక ఆమె ఉంది బీజేపీ, ఆమెకి భయపడి ఆమె బయట, వీళ్ళందరూ పైకి మేకపోతు గంభీరంలాగా పైకి చెప్పుకోవడం కానీ ధైర్యంగా వచ్చి ముందు వచ్చి సీట్లు ఎంతవరకు ఖరారు చేయాల. దీన్ని బట్టి మనం పరిస్థితి ఎట్లా ఉంది అర్థం చేసుకోవచ్చు. అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ని. 4 days నుంచి అన్ని పకడ్బందీగా లేఅవుట్స్లో కానీ మనకి ఇచ్చిన మొత్తం ప్రతిదీను ఇన్ఛార్జీలు కానీ అందరినీ ఇచ్చేసేసి ప్రతి ఒక్కటి నీట్గా అరేంజ్ చేసేసారు. ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి. గారి మీటింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది. మాది మంగళగిరి NCC రోడ్ సచివాలయం. మీటింగ్ వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మమ్మల్ని గుర్తించి మాకు ఇంత ప్రోత్సాహాన్ని ఇస్తున్న సీఎం గారికి ధన్యవాదాలు. సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ చాలా బాగున్నాయి. అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, మరియు రైతు భరోసా కానివ్వండి, ఇంకా మహిళలకి చేయూత, ఆసరా, ఈ అన్ని పథకాలు చాలా బాగున్నాయి. గ్రౌండ్ లెవెల్లో నుంచి చాలా చక్కగా ఇంప్లిమెంట్ ఉన్నాయి. సీఎం గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు మహేష్ అండి, నాది వేమవరం. నేను ఈ యొక్క కార్యక్రమం, జగనన్న కార్యక్రమం, వాలంటీర్లకు వందనం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం ఎంతో బాగుంది. ఇది ఒక పేదవాడిని గుర్తించి వారికి కూడా మనం ప్రోత్సాహాన్ని అందించాలని మన జగనన్న గారి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా ఎంతో ఈ విధంగా కండక్ట్ చేసి చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎంతో విధంగా ఈ యొక్క చాలా ఘనంగా జరుగుతున్నది. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి బస్సుల్లో తమ వెహికల్స్ అరేంజ్ చేసుకొని అలా వస్తున్నారు. ఇది చూడటానికి ఒక ఉత్సవం లాగా జరుగుతుందండి. ఇక్కడ ఒక వేడుకలాగా ఉంది. ఒక పండగ ఏ విధంగా అయితే పండగ వాతావరణం నెలకొందండి. ఇది చాలా బాగుంది. అంతేకాకుండా ఏ విధంగా పిల్లలకి అందరికీ కూడా అమ్మఒడి అని చెప్పి స్కీముని తెచ్చి 15,000 డైరెక్ట్గా తల్లుల అకౌంట్లోకి ఎటువంటి మధ్యతరంగా ఏమీ లేకుండా వారికి అందించడం, అవి వారికి ఉపయోగపడి తమ భవిష్యత్తు తరాలను ఎంతో తీర్చిదిద్దుతున్న జగనన్నకు మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా 45 సంవత్సరాల మహిళలకు కూడా ఎవరైతే ఉన్నారో బీసీలకు కానీ, అదేవిధంగా కాపు నేస్తామని చెప్పి వారికి కాపులకు కానీ, లేకపోతే ఈబీసీ నేస్తామని చెప్పి రెడ్డీస్కి కానీ, అదేవిధంగా SC ST BC వర్గాల్లో ఉన్న చేయూత అని చెప్పి వారికి కూడా 18,750 రూపాయలని ప్రతి సంవత్సరం మనకి అందిస్తున్నారండి. అది క్రమం తప్పకుండా నేను పలానా తేదీ అని ఫిక్స్ చేసి ఆ తేదీకి బటన్ నొక్కి ఆన్లైన్కే అందిస్తున్నారండి. ఈ విధంగా చేసిన గవర్నమెంట్ మనం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఒక్క జగనన్న గవర్నమెంట్ ద్వారానే ఇది సాధ్యపడింది. అదేవిధంగా రైతులకు రైతు భరోసా, నేను రైతుల పక్షపాతిని కాదు, వారికి తోడు ఉన్నాను. వారికి చేయూతను అందించే విధంగా వారికి కూడా 13,750 అందిస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారికి పంటలు వచ్చే ఆ సమయంలో వారికి అందించి పెట్టుబడి సాయంగా మన జగనన్న నిలబడ్డాడండి. ఈ విధంగా ఉండటం మనకి ఎంతో తరతరాల తర్వాత ఈ యొక్క రైతులని ఆదుకోవడం కూడా చాలా బాగుందండి. ఇదే గవర్నమెంట్ మళ్ళీ రావాలి, జగనన్న మళ్ళీ రావాలి జగన్, మనకి కావాలి, ఈ రాష్ట్రానికి కావాలి జగన్ అనే విధంగా మన జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడండి. ఇది ఉన్నవాడిది కాదు, లేనివాడి గవర్నమెంట్. పేదల్ని పైకెత్తి తనని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టే గవర్నమెంట్గా జగనన్న మనకి ఈ విధంగా చేస్తున్నాడండి. అందువలన
ఈ యొక్క సదవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు, మళ్ళీ అన్నే రావాలి, మనకి అన్నే కావాలి. జై జగన్, జై జై జగన్. వాలంటీర్ వ్యవస్థ అంటే నా కుటుంబం క్లస్టర్లో నాది ఎన్టీఆర్ జిల్లా నందిగాం కాన్స్టిట్యున్సీ డాక్టర్ మొండుతోక జగన్మోహన్ రావు గారి నియోజకవర్గం. బ్రదర్ డైనమిక్ లీడర్ డాక్టర్ మొండుతోక అరుణ్ కుమార్ గారి యొక్క ఎన్టీఆర్ జిల్లా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చామండి. వాలంటీర్ వ్యవస్థ నాది 73 కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన 2 నెలల నుంచి నా 73 కుటుంబాల్లో 21 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు మీద సింబల మీద ఓటు వేసిన వాళ్ళు. మిగతా 52 కుటుంబాలు పక్కా తెలుగుదేశం పార్టీ కుటుంబాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాల వీటి వల్ల ఆ 53 కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డికి జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క వాలంటీర్ పరిధిలో ఈ 72 కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకిచ్చిన అమ్మఒడి, చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమలు చేయటం, ప్రతి ఒక్క బెనిఫిట్స్ని మేము ఎన్నుకోవటం, ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందజేశాం. పేదవాడి రేపు వచ్చే ఎన్నికల్లో పేదవాడు పెత్తందారి మధ్య జరిగే యుద్ధం. పేదవాడు గెలవాలా, పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడు గెలవాలా అనేది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు మొత్తం ఒకవైపు, పెత్తందారి మనస్తత్వం ఉన్నవారు మొత్తం ఒకవైపు. వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నామనే పేదల వైపు తరపున మేము ఒక వాలంటీర్గా చెప్పదలుచున్నాము. దాసర పిచ్చి చేయండి. దేవరాజు బాపమ్మకి పింఛని 80 ఏళ్ళు అవుతుంది. కండ్రిక మాది తాటికొండ మండలం, గుంటూరు జిల్లా. మరి పింఛని రావట్లేదండి. ఆ ముసలమ్మ మరి ఇదైపోతుంది. 80 సంవత్సరాలు అవుతుంది. వత్త ఎందుకు ఎగ్గొట్టారు ఏంటి ఆ పరిస్థితి అనేది మాకు తెలియలేదు. ఆడికి వీళ్ళని అడిగినా కూడా ఎవరు చెప్పట్లా. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, ఆన్లైన్లో ఉంది, వస్తుంది అని చదువుతున్నారు కానీ రావట్లా. ఎందుకని రాలేదు అది ఆ విషయం కత్తి కనుక్కుంటే మాకు. వాలంటీర్లు కూడా అడిగాం, ఏం సమాధానం మేము చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు, రావట్లేదు. ఏం ప్రయత్నం చేసేది ఏమి కలిసాము. ఏమన్నారు చూద్దాంలే, వస్తుందిలే, ఆన్లైన్లోకి ఎక్కింది అని అన్నారు. గత ప్రభుత్వంలో మీకు పింఛన్ వచ్చేదా? లాగా వచ్చింది ఆమెకి. ఈ ప్రభుత్వంలోకి వచ్చిందా రాలేదా? ఈ ప్రభుత్వంలో 1-2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చాక ఎందుకు తీశారు మరి? అదే అర్థం కాలం మరి మాకు. అంటే పార్టీ అని ఏమన్నా తీసేసారా? పార్టీ లేదు, ఏం లేదు మాకు. మామూలుగా మరి అదేగా తెలియలేదు మాకు. వాలంటీర్ పట్టించుకోవట్లేదా? పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకుంటే ఎందుకు రాదు? ఈ 4 సంవత్సరాలు బట్టి. మా వాలంటీర్ పేరు గోపి. గోపి ఇంకా ఉండారనుకో, వాళ్ళందరూ మనకేం పని అసలు. ఏదైనా ఒకళ్ళతోటే కానీ మరి సచివాలయం కాడికి పోతే వాళ్ళ చూద్దామని అంటారు. వాళ్ళు పడుచుకోవట్లేదు. చాలా లెక్క తిరిగాం, ఆడి కలర్ కాడికి కూడా పోతే ఆన్లైన్లో ఉందలే వత్తదిలే ఆయనక రాదని అంటారా? ఆ మాటతోటి ఎల్లబుచ్చారండి. ఈ 4 సంవత్సరాలు బట్టి ఆమె అల్లాడిపోతుంది. యాని చోత ఆమెకి భర్త లేడు, మరి ఎవరు ఆధార కొడుకులు చూడట్లేదు. ఏంటి ఆ పొజిషన్ చెప్పండి మీరు? అది నేను అడుగుతుంది. నేను ఎవరిని అడిగినా కూడా ఏం చెప్పట్లా. మరి ఆ పరిస్థితి వచ్చిద్దో రాదో మనకి తెలియదు. పింఛన పాపం మరి ఆమె ఏకంగా ఒంటరిగా ఉంటుంది. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి మీరు ఏదైనా సహాయం చేస్తే వస్తే తీసుకుంటే, రాకపోతే ఏం చేసేదండి? ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి బతుకుతానే ఉంది, అట్నే బతికిద్ది. మరి గుంటూరు జిల్లాలో అందరికీ 60 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు, 45 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు. ఏమకి ఎందుకని ఇట్లా ఏం ప్రాబ్లం? మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఏమైనా కనుక్కుంటున్నారా? ఏం కనుక్కోలేదు. కనుక్కోనప్పుడు మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఎందుకు వదిలేసేస్తున్నారు? ఏం పోతే మళ్ళీనే అట్టలాగా తయారు చేశారండి మమ్మల్ని. మరి మా అక్కాయిని, మరి మా అక్కాయికి పొజిషన్ అది. మీరు ఎట్ట చేస్తారో అట్ట చూడాల్సింది. చూడకపోతే మీరు ఆ పరిస్థితి మారిద్ది. సోషల్ మీడియా వైసీపీ కో కన్వీనర్. ఈ సభ పెట్టడం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమిటంటే, ప్రజలు ఏకమై ఒకసారిగా దండోయాత్రగా ప్రజలు పిరింపురం మండలానికి తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే ప్రతి మాట కూడా ప్రతిపక్షాల వాళ్ళకి తూటాల్లాగా పేలుతాయని ఈ క్రమంగా చెప్తున్నాను. జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ప్రతిదీ కూడా
పేదవాడికి మాత్రం అందాయని చెబుతున్నాను. జై జగన్ అన్న. సంక్షేమ పథకాలు అయితే అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, విద్యా దీవెన కానీ, వసతి కానీ, చేయూత కానీ, మొత్తం ఏదైనా కానీ, నాడు నేడు స్కూల్లో పిల్లలు ఒక్కసారి వెళ్ళి చూడండి. మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, మీ పిల్లల స్కూల్ ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు నాడు నేడు స్కూల్కి అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే ఇదిగా పెట్టారు. వాలంటరీ వ్యవస్థ దాని గురించి అయితే వాలంటరీ వ్యవస్థ 1వ తారీఖు ఇంటికి వచ్చి మరి 1వ తారీఖు ఇంటికి వచ్చి మరి తాతలకి పింఛన్ ఇవ్వడం అనేది 5:30కి ఇవ్వడం అనేది అది ఒక రాష్ట్ర చరిత్రలోనే రికార్డు అని చెబుతున్నాను. మేము గ్రామ వార్డు వాలంటీరు పేరేచల్ల 4 సచివాలయం నుంచి సంపద కృష్ణవేణి. నేను మా కుటుంబంలో నా ఏరియాలో వచ్చేసేదానికి నా ఏరియా పేరు శివపార్వతి కాలనీ. 70 ఇళ్ళకి నేను వాలంటీర్గా చేస్తున్నాను. జై జగన్. మాకు అవకాశం ఇచ్చిన ఈ జగన్ అన్నకు మేము చాలా రుణపడి ఉంటాము. ప్రతి ఒక్క పథకము లబ్ధి పొందేలాగా ఎలా చేయాలి అని చెప్పేసి వాలంటీర్ ద్వారా నుంచి ప్రతిదీ ఇంటికి పంపిస్తున్నాడు. జగనన్న చేసిన పథకాల వల్లే చాలామంది చాలా లబ్ధి పొందుతున్నారు. ఏ కష్టంలో అయినా సరే ఆదుకుంటున్నాడు జగనన్న. మళ్ళీ రావాలని చెప్పేసి చూస్తున్నాం. కొంతమంది ఆరోపణలు చండాలంగా వస్తున్నాయి, కానీ అదేమి లేదు. కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఏదీ లేదు. మొత్తం ఇస్తానని చెప్తున్నాడు జగనన్న. అలానే దీన్ని బట్టి పొద్దున్నే లెగవగానే పెన్షన్కి వచ్చేసేదానికి వాలంటీర్ వచ్చేసి ఇస్తున్నారు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు మా అన్నగారు. ప్రశాంతంగా ఉన్న అందరమే బాగుండవచ్చును. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తాతలు బ్రహ్మాండంగా ఉన్నారు. మనకే పులి నలుగురు ఎమ్మడబడుతున్నారు. జగన్ 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 పులి జై జగన్ జై జగన్ సూపర్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి పని వాలంటరీ ఇళ్ళమ్మడి తిరిగి వాళ్ళకి పని లేకపోయినా వాళ్ళు జగన్ ఇచ్చిన మాట కోసం వాళ్ళు వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు. మాకు జగన్ అన్న అన్ని పథకాలు బాగా చేస్తున్నాడు. చదువుకునే పిల్లలకు కూడా బాగా చేస్తున్నాడు. మళ్ళీ రాబోయే కాలం మళ్ళీ జగన్ అన్న జగన్ గారే రావాలా. మాట చెప్పిన వాడు మడి చెప్పిన వారు జగన్ గారు. అమ్మఒడి వచ్చింది, 18,000 వచ్చినాయి, ఆసరా వచ్చింది. పథకాలను ఇచ్చాడు కదా ఆయన అభిమానం. మా జగన్ అన్న మా జగన్ అన్న మా చూడలేదు. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయినా సరే ఆ పార్టీ వాళ్ళకు కూడా ఆయన ఇచ్చాడు. ఆయన ఒక్కరిని వేరుగా చూడలేదు. ఆయన కులం లేదు, మతం లేదు. అందరికీ ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలన్నీ అందినాయి. మాది మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, నవలూరు మక్కవేరపేట, నవలూరు 2 సచివాలయం నుంచి నేను సేవా వజ్ర అవార్డు పొందుకొని ఉన్నాను. దానికి ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే నాకు ఈ సేవా వజ్ర రావడానికి కారణం నేను ప్రజలకు చేసినటువంటి సేవను బట్టి, నేను చేసిన పనితీరును బట్టి నాకు ఈ సేవా వజ్ర రావడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. నేను ఇక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా ఈ అవార్డు తీసుకుంటానని ఆశిస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. హ్యాపీ. జగన్ సీఎం అయిన తర్వాత దేశం చాలా అభివృద్ధి చెంది గూడు లేని వాళ్ళకి ఎన్నో ఏళ్ళ జనాలు, లక్షల జనాలకి దేశం అంతటా పక్కా ఇళ్ళు స్థలాలు ఇచ్చి సీఎంగా చేరిన తర్వాత తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవటానికి ఆయన ఒక్కడికే అది సాధ్యమైనది. జగనన్న మళ్ళా రావాలని ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్న జగనన్న మళ్ళీ సీఎం కావాలని ప్రజల ఆశయం. ఈ మీటింగుకి లక్షల జనాలు వచ్చినా జగనన్నను మాత్రం చూడటానికి కాదు, జగనన్న చేసిన పనులని, ఆ పనుల ద్వారా జగనన్న మీద ఆప్యాయత పెంచుకొని ఆ జనాలు ఆయన కోసం తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా స్టేట్ వాలంటీర్ల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అండి. నేను శాల్యాపురం మండలం వాలంటీర్లకి సెక్రటరీకి పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ 2,34,000 వాలంటీర్ల చేత ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకి వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే అప్పట్లో 2014 నుంచి 2019 వరకు జన్మభూమి కమిటీలు ఏం చేసే మనందరం చూసాం. 2019 నుంచి ఇప్పుడు దాకా 4.5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ ద్వారా అతనికి ఇచ్చేది జీతం కాకుండా ఒక గౌరవ వేతనం, ఒక వాలంటీర్ ద్వారా ఎటువంటి లంచం లేకుండా
ప్రతి గడపకి వెళ్ళి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉండాలి. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఒకటి అన్నారు, ఎందుకంటే మేము వస్తే ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కన్నా మేము ఎక్కువ ఇస్తామని చెబుతున్నాడు. ఆయన ఇస్తేనేమో శ్రీలంక కాదు, ముఖ్యమంత్రి గారు ఇస్తేనే శ్రీలంక అయిపోతుంది. దీన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని రెండోసారి సీఎం గారికి మరింత అఖండమైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. ముఖ్యమంత్రి గారు మొన్న ఒకటి చెప్పారు, ఏది మీ ఇంట్లో మీకు మంచి జరిగితే, మీ ఇంట్లో మన ప్రభుత్వంలో సంక్షేమ పథకం అందితే మీరు నాకు ఓటేయండి, లేకపోతే ఓటైతే దమ్ముగా చెప్పాడు ముఖ్యమంత్రి గారు. వీళ్ళు 2000 చంద్రబాబు నాయుడు గారు నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను అది చెబుతున్నాడు. ఆయన జనాల్లోకి వెళ్ళి నేను 40 సంవత్సరాల్లో మంచి చేసి ఓటడికి దమ్ము లేదు చంద్రబాబు నాయుడికి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కన్నా వయసులో చిన్నవాడు ఆయన అంత మంచి చేసి కూడా జనాల్లోకి వెళ్ళి ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జనాలకి ఏం చేయలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి ఏమి చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి మంచి చేయకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు పొత్తుల కోసం ఎందుకు పోగలాడుతున్నారో ఒకటి అడుగుతున్నాం మేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అది చేశాడు అన్నాడు కదా. మీరు అలా చేస్తాడా కాబట్టి మీరు ఎందుకు పొత్తులతో వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయకపోతే పొత్తు లేదండి. చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరీర్ మీరు ఎప్పుడైనా చూసుకోండి. చంద్రబాబు ఏనాడు సింగిల్గా అధికారంలోకి రాలా. చంద్రబాబు నాయుడు అప్పుడు వాజ్పేయి గారు హయాంలో ఒకసారి సీఎం అయ్యాడు. మళ్ళీ తర్వాత 2009 అది కూడా ఎట్నే మహాకూటమి మొత్తం ఏకమై రాజశేఖర రెడ్డి గారు క్యాంటీగా అమ్మో ఇంక అయిపోయింది గవర్నమెంట్, ఇంక అయిపోయింది, ఇంక వచ్చేస్తున్నాడు మహాకూటమి వచ్చేందుకు తెగజించుకున్నారు. ఇప్పుడు కూడా పొత్తులతో వచ్చినా వాళ్ళు ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు గోడ బేకలేరు, ఆయన ఎవరు ఏమీ చేయలేరు, ఆయన సింగిల్గా సింహంలా వెళ్ళిపోతాడు. ఇప్పుడు భీమలో ఒకటి జరిగింది, దెందులూరు ఒకటి జరిగింది, సిద్ధ మహాసభలు అయిపోయినాయి. రేపు 18వ తారీఖు అనంతపురం రాప్తాడులో జరుగుతుంది. దాని దెబ్బకి ఒక్కొక్కరికి గుండెలకు స్టంట్లు వేసుకుంటారు అన్నమాట పొత్తులతో వచ్చేవాళ్ళు. అప్పుడు మేనిఫెస్టో ఉంటుంది, ఆ మేనిఫెస్టో కూడా సీఎం గారికి మాత్రమే తెలుసు. ఆ మేనిఫెస్టో ఎవరికి ఉండదు. సీఎం గారు పెన్షన్ పెంచుకుంటూ వెళ్తా అని చెప్తారా, రుణమాఫీ చేస్తా అని చెప్తారా, అప్పుడు ఆ సిద్ధం సభలో చూస్తారు. అప్పుడు వచ్చే బీటికి వాళ్ళకి స్టంట్లు వేసుకుంటారని వాలంటీర్ వ్యవస్థ అనేది సామాన్యుడికి అతి సామాన్యుడికి చాలా చేరువలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టారు. ప్రతి అవ్వాతాత ఈరోజు సగౌరవంగా 1వ తారీఖు పెన్షన్ తీసుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి తెల్లారి నిద్రలు వేసేసరికి వాలంటీర్లు తీసుకెళ్ళి వాళ్ళ పెన్షన్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఈరోజు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. మేము క్యూ లైన్లో చంద్రబాబు నాయుడు టైంలో క్యూ లైన్లో కూర్చొని పంచాయతీ ఆఫీసులో చుట్టూ పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా మేము ప్రశాంతంగా మా ఇంటి దగ్గరే కూర్చొని మాకు పింఛన్ తెచ్చి ఇచ్చే మహర్దశ మాకు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. వాలంటీర్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు కూడా వాళ్ళు సంతోషించాలి. వాళ్ళు చేసేదానికి వాలంటీర్లు ఏదో విధంగా వాళ్ళకి నేను న్యాయం చేయాలి అనే సంకల్పంతో వాలంటీర్లకు బహుమతి అని చెప్పేసి వాలంటీర్లకి 10,000 కాడికి ఇచ్చేవారు. ఈ సంవత్సరం దాన్ని ఇంకో 5,000 పెంచి ఈ సంవత్సరం 15,000 చేశారు. దాంట్లోనే ఇంకో 2 ఎక్స్ట్రా బహుమతులు ఏంటంటే సేవా వజ్ర, సేవా మిత్ర కింద, సేవారత్న కింద 30,000, ఇదివరకు 20,000 ఇచ్చేది ఇప్పుడు 30,000, ఇదివరకు 30,000 ఇచ్చేది ఇప్పుడు 45,000 అట్లా పెంచి వాలంటీర్లు కూడా నేను ఏదో ఒక న్యాయం చేయాలి. నేను ఇచ్చే 5,000 వాళ్ళ జీతం కోసం కాదు, కానీ నా కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, నా మీద అభిమానంతో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి నేను ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి ఈ కొత్తగా బహుమతుల వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ఇది పెట్టడం చాలా సంతోషకరం. 100కి 1000% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఎవడ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు 100 మందితో పొత్తులు కలిసి వచ్చి పెట్టుకున్నా కానీ సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఇది బల్లగుద్ది మరి నేను చెప్పగలుగుతాను. వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఏపీలో? బాగా పనిచేస్తుందండి. వాలంటీర్ వ్యవస్థ రావటం వల్ల పేదవారికి అనేవి అన్నీ ఇంటి వద్దకే చేరుతున్నాయి. ముఖ్యంగా అవ్వాతాతల గురించి చెప్పుకోవాలండి.
ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే అవ్వాతాతలో లైన్లో నిలబడాలి. అది కూడా ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఇన్ని పెన్షన్లు అప్పుడు లేవు. ఆయన పెన్షన్లు పెంచాడు. పైగా ఇంకా అవ్వాతాతలకి వాళ్ళ ఇంటికే వచ్చి పొద్దున్నే డోర్ కొట్టి 6 గంటలకల్లా వాలంటరీ గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అవ్వాతాతలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇదివరకు ప్రభుత్వంలో మనకి ఇప్పుడున్న ప్రభుత్వంలో మనకి రేషన్ కార్డు ద్వారా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏ పని కావాలన్నా మనం మన ఊరిలోనే సచివాలయం ద్వారా పని జరిపించుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రభుత్వం చేసే పథకాలు అనేవి ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు ఎంతమంది ఎన్ని పార్టీలు లేకపోయినా సరే జగనన్న గెలిచేది మట్టికి ఖాయం. ఒక్క మాట అడుగుదామని నేను ఈ మీటింగ్ అడగొచ్చానండి. షర్మిలక్క కాంగ్రెస్ పార్టీలో ఎందుకు పోయిందో ఆమె సమాధానం చెప్పకుండా ఆమె అందులోకి పోవడం మాకు నచ్చలేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు జగనన్నని ఎంతమంది వ్యతిరేకించినా సరే ఖచ్చితంగా జగనన్నే గెలుస్తాడు. పేదలు జగనన్న అంటున్నారు. జై జగన్. నా పేరు సురేఖ అండి. మేము కొడవలివారిపాలెం కారంచేడు మండలం బాపట్ల జిల్లా నుంచి వచ్చాము. నేను గత 4 సంవత్సరాలుగా వాలంటీర్గా చేస్తున్నాను. జగనన్న ప్రభుత్వంలో ఈ వాలంటీర్గా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మా ద్వారా ప్రజలకు మేము ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాము. ఒక వాలంటీర్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. యాక్చువల్గా నేను టీచర్ ట్రైనింగ్ చేసి వాలంటీర్గా చేయడానికి ఏమాత్రం సిగ్గుపడట్లేదు. చాలా ధైర్యంగా సంతోషంగా ఈ వాలంటీర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. మరలా జగనన్న ప్రభుత్వం రావాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నాము. మేమందరము మరలా కూడా జగనన్నే తప్పకుండా సీఎం అవుతారు. జై జగన్. ఇప్పుడు సుందర్, మాది పచ్చూరు నియోజకవర్గం, కారంచేడు మండలం, కారంచేడు గ్రామం. నేను పచ్చూరు కాన్స్టిట్యున్సీలో కారంచేడు మండలకి యువజన అధ్యక్షుడిని. వాలంటీర్ వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా చాలా చక్కగా ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కరోనా టైంలో, కోవిడ్ టైంలో వాళ్ళు ఎంత పని చేశారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ప్రాణం కూడా త్యాగం పెట్టి వాళ్ళకిచ్చిన 50 కుటుంబాల్లో వాళ్ళు కృషి చేశారు. వాళ్ళ ప్రాణం కూడా త్యాగం పెట్టి కోవిడ్ టైంలో కూడా వాళ్ళు చేశారు. కానీ వాలంటీర్ వ్యవస్థను గురించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇలా మాట్లాడటం చాలా తప్పని నేను కోరుచున్నాను. ధన్యవాదములు. మేము ఒక ఎమ్మెల్యేని చూసో, ఒక ఎంపీని చూసో, ఒక ఎంపీటీసీని చూసో రాలా, ఒక సర్పంచ్ని చూసో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు ఇస్తానికి వచ్చాము. ఆయన పార్టీ పెట్టినాము. చచ్చిపోయే వరకు వైఎస్ఆర్సీపీ జెండాని పట్టుకొని ఉంటాం. ఒకే పార్టీలో ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి, ఆయన జైల్లో ఉన్న కాడి నుంచి ఆయన ఎమ్మటే ఉన్నాము. మా ఇక్కడున్న ప్రతి కార్యకర్త చచ్చిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి ఎమ్మటే ఉంటాడు. లోకేష్, చంద్రబాబు ఎదురు కూర్చొని పీక్కున్నా కానీ ఏమి రావాలి, వాడు సీటు వాడు గెలుచుకోమను అంతే. మాది కారంచేడు స్వర్ణగ్రామం, పచ్చూరు. అందరికీ మెయిన్ ఇంగ్లీష్ మీడియం సూపర్గా ఉందండి. మెయిన్ ఇంగ్లీష్ మీడియం బాగుంది. ప్రజలకి సంక్షేమ పథకాలు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు వాలంటీర్లు. అట్లాంటిది ఏ ప్రభుత్వం చేయలా. వాడు మగోడు కాబట్టి మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నాడు. వీళ్ళు 14 ఏళ్ళు వాళ్ళు ఇచ్చారు. ఈ చేసేవాడిని ఓటు వేసే దమ్ము లేదు వాళ్ళకి. ఈ రోజు గారికి దమ్ము లేదు. ఇప్పుడు చెబుతున్నా, ఇక్కడున్న జనం సాక్షిగా, ఒక అమ్మకి పుట్టి వాడు మనిషి అయితే సింగిల్గా పోటీకి రమ్మను. 175కి 175 గెలుస్తాం. వాడు ఏదో డబ్బులు ఇస్తే మారుతారు అనుకునే రకం కాదు. జైలుకి వెళ్ళిన వాళ్ళంతా కొట్లాట్లకి వెళ్ళి జగన్ చూసి వచ్చాం. ఎమ్మెల్యేలు ఎంపీలు కుదరదు, పని చేస్తే చేయాలి. కుప్పంగోడు మాదే, కుప్పంగోడు మీకు గెలిచేది మేమే. మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, వెళ్ళి జైలు దాకుండా ఆపాడు మోడీ. మన జగన్ ఢిల్లీ వెళ్ళి కాంచి మోడీ ఏం మాట్లాడతా ఎందుకు మాట్లాడతల్లా? మాకు రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి. టీడీపీ 40 ఏళ్ళ నుంచి ఒక్క సీట్ లేదు. ఇప్పుడు నా కొడుకులు సింగిల్ గా వస్తాం. చచ్చిపోయే వరకు జగన్ అన్న సీఎం గా చూస్తాం. జై జగన్, జై జగన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కరోనా వచ్చింది, చంద్రబాబు అయితే మీరు చచ్చిపోండి అంటాడు. జగన్ కాబట్టి పేదవాడు బతికాడు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు 10 పార్టీలు కలిసినా ఆయన రాలేడు. పేదల ఈ గుండా అని తెలియదు. అందుకోబట్టి మళ్ళీ జగనే వస్తాడు 24లో.
అంతకుముందు 151 వచ్చింది, ఈసారి 175 వస్తాయి. 175 వస్తాయి. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏడవటమే, ఆయన వల్ల ఏం కాదు. ఇప్పుడు 4 పార్టీలు పొత్తు పెట్టుకున్నాడు, ఇంకా 4 పార్టీలు అటు పోయి తీసుకొస్తాడంట. తీసుకొచ్చినాక మొత్తం కట్ట కొట్టుకుని బావిలో పడతారు. కుందుర్తి ఎస్సీ కాలనీ జగన్మోహన్ రెడ్డి కాలనీ మేము ఉండేది. ఆయన 3 ట్రిప్పులు సీఎం కావచ్చు. మళ్ళీ మొత్తం లేబర్ మొత్తం ఎస్టీ బీసీ మైనార్టీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం. ఆయన ఇచ్చిన సమస్య పట్టాలు మొత్తం మేము అందుకున్నాం కాబట్టి ఆయనే మాకు ముఖ్యమంత్రి. మళ్ళీ వస్తాడు, మళ్ళీ కూడా వస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడా, మాకు రైతు భరోసా వేసాడా. కానీ చూడు వాళ్ళంతా ప్యాంట్లు వేసుకుని మేము లింగిలతో ఎందుకు వచ్చాం, అభిమానం ఆయన అంటే. ఎంత దక్క నుంచి వచ్చామని వాళ్ళు మొత్తం 175 ఈసారి జగనే కొడతాడు. జై జగన్. వచ్చినాక నాకు అంత ముందు బియ్యం కార్డు లేదు. ఎవరో టీడీపీ వాళ్ళు 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 75 రూపాయల కానీ 210 సంవత్సరాలు వస్తే టీడీపీ చంద్రబాబు వచ్చింది ఏ మొహం చూడనేలా. జగన్ వచ్చినాక 2000 కాడ నుంచి 3000 ఇస్తుండే. ఇప్పుడు రైతు భరోసా 50,000 పడుతుంది. మళ్ళా జగన్ ఇట్లా 20 సంవత్సరాలు వెళ్తాడు. మాకు పింఛన్ బ్రహ్మాండంగా ఉంది. మొగుడు పిల్లలు ఇద్దరం ముసలోళ్ళమే. 100 ఇస్తాడు, రోజుకు 100 పడతాయి. ఎట్టదన్నా మాకు సరిపోతే పని పోకుండా. వాలంటీర్ బాగానే ఉంటారు, టయానికి ఇస్తారు, ఒకరోజు ఇటు ఇచ్చేస్తారు. బ్రహ్మాండంగా ఉంది, అదేం లేదు. ఎవరో జగనే, ఇంకెవరు. ఇనుకొండ నియోజకవర్గం అగ్నిగొండ సచివాలయం నుంచి వాలంటీర్స్ వచ్చాము. ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా ముఖ్యమైనది. కానీ ప్రతిపక్షాలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద చాలా చెడుగా ప్రవర్తిస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇన్ని పథకాలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అవినీతి పాలైపోయాయి. ఈ ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరాలన్న వాలంటీర్ చాలా ఇంపార్టెంట్. అదే కానీ నెక్స్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాకపోతే ఈ పథకాలన్నీ ఉండవు. ఈ జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ అవినీతి పాలైపోతారు. జనాలు మొత్తం ఈ అవినీతికి దోచుకోవడం జరుగుతుంటుంది. ఈ జన్మభూమి కమిటీలు అంతకుముందు 5 సంవత్సరాలు భారీగా జన్మభూమి కమిటీలు పెట్టి ఒక్కరికి కానీ ఒక్క పథకం వచ్చినట్టు నిరూపించమండి. ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లబ్ధి పొందారు. ప్రతి ఇంటి పట్ట కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, అమ్మఒడి కానీ, కాపు నేస్తం కానీ ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు. ఈ వ్యవస్థ ఉండటం చాలా ఇంపార్టెంట్. అందువల్ల వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకోవడం కోసం చాలా కృషి చేస్తున్నాం. చాలామంది ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ లేఖలకు నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మా తెనాలి మండలం, గుంటూరు జిల్లా, కటివరం గ్రామం. నేను విలేజ్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. నేను 2 విషయాలు చెబుతానండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ అందరూ కుమ్మకవుతున్నారు. ఒక్కడిని ఓడించడానికి ఎంతమంది ఏకమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింహం అండి, దమ్మున్న మగోడు. సింహం సింగిల్గా వచ్చిద్ది. ఇంకో విషయం చెబుతున్నా. ఇప్పుడు వరకు నా వయసు 30 సంవత్సరాలే. నా 30 సంవత్సరాల చేతుల్లో దరిదాపు 4 గవర్నమెంట్లు చూశాను. ఏ గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యేని మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటికి మేలు జరిగిందా లేదా, మీకు ఇంకేం కావాలని అడిగిన ముఖ్యమంత్రి ఎవడో లేడు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇంకోటి, ఆయన గారు బహిరంగంగా మీటింగ్ పెట్టి మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి అంటున్నాడు. అంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 175కి 175 నియోజకవర్గాల్లో సీఎం అవుతాడు. ఈ పిల్లకాకులు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద ఇంటర్వ్యూ కూడా పేకలేరు. మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి, ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. 50 ఇళ్ళకి ఏమేం కావాలని చెప్పేసి నిత్యం ఇంటికి పంపించుకుంటూ వాలంటీర్ని, అమ్మ మీకేం కావాలి, మీ పనికి మీరు వెళ్ళండి, మీకు కావాల్సింది నేను అందిస్తానని చెప్పేసి వాలంటీర్ ద్వారా పిలుస్తున్నారు. ఆ వాలంటీర్కి సన్మాన కార్యక్రమం ఎంత వైభవంగా జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా నిద్రాహారాలు మానైనా సరే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తాం. జై జగన్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఫస్ట్ మా కటివరం గ్రామానికే సేవామిత్ర అవార్డు వచ్చిందన్న. తర్వాత మా పక్కన గ్రామాలకి వాళ్ళకి వచ్చింది. అందుకు మేము చాలా మా గ్రామానికి అవార్డు వచ్చింది, మేము చాలా గర్వపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ధన్యవాదాలు. వాలంటీర్ వ్యవస్థ
తీసుకురావడం ద్వారా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటికి ఎన్నో పథకాలు వెళ్తూ ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు ఎంతోమంది కూడుకొని కూడా ఫస్ట్లో మమ్మల్ని తిట్టారు. ఏమని? వాళ్ళు ఎందుకు పెట్టారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా అని అన్నారు. చివరికి ఏమంటున్నారు, ఇదివరకు మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, మేము వాలంటీర్ని పెడతాము, మేము 4:30కే పంపిస్తాము, వాళ్ళు 5ంటికి పంపించారు అంటే అరగంట ముందర పంపిస్తారంట. అంటే ఫస్ట్లో మమ్మల్ని వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు. అంటే మా మీద బురద తల్లుతున్నారు. ఫస్ట్లో వద్దన్న వాళ్ళు ఎంతమంది ఇన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటిక కూడా పీకలేరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు, 175 సీఎం ఎమ్మెల్యేలు గెలుస్తారు. మళ్ళీ ఆ ప్రతిపక్షంలో ఒక్కరు కూడా నిలబడరు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలే నిలబడతారు. జై జగన్, మళ్ళీ సీఎం జగన్ అవుతారు. చీరాల నుంచి వచ్చాము, పేరాల శివాలయం సచివాలయం మాది. నా పేరు హ్యాపీ. మేము వాలంటరీగా పనిచేస్తున్నందుకు చాలా అంటే గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు మేము ఎవరో కూడా చాలామందికి తెలియదు. నేను వాలంటరీ అయినాక నన్ను చాలామంది గుర్తుపడుతున్నారు కూడా. నాకున్న రెస్పెక్ట్ కానీ చాలా పెరిగిపోయింది. కరోనా టైంలో కూడా మేము మాకంటూ చాలా సేవలు అనేది చేయడం జరిగింది. అంటే అవును, వచ్చింది సేవామిత్ర అవార్డు ఇస్తున్నారు. అలాగే సేవారత్నాలని మాలో చాలా మందిని కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మేము ఎవరో కూడా ఎవరికి తెలియదు కదా. ఈరోజు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈ ప్రభుత్వం రావడం వల్ల కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. జగనన్న మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాము. ఎంతమంది వచ్చినా కానీ జగనన్న మాత్రం మారడు, జగనన్నే సీఎంగా ఉంటాడు. మేము పక్కా గెలిపించుకుంటాం కూడా. దీప్తి, మేము మంచాల నుంచి. జగన్ గారి ప్రభుత్వంలో 2019 నుంచి వాలంటరీగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రం గురించి చెప్పాలంటే ఎక్కడ జరిగిన సంక్షేమ పథకాలు చాలా సగర్వంగా, చాలా ఎటువంటి లంచాలు కానీ అవినీతి లేకుండా జరుగుతున్నాయి. అండ్ జగన్ గారి ప్రభుత్వంలో నాకు అవకాశం ఉంది, చాలా సంతోషం, చాలా గర్వపడుతున్నాను. మళ్ళీ జగనన్నే రావాలి. అంటే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, సామాన్యులు సైతం అందుతున్నాయా లేదా? తప్పకుండా అందుతున్నాయండి, ఎటువంటి అవినీతి లేకుండా, ఎవరి రికమెండేషన్స్ లేకుండా. అంటే ఫస్ట్ తారీఖు ఇచ్చే పెన్షన్ 5వ తారీఖు దాకా ఇస్తున్నారు. లేదు, వాళ్ళు లేకపోతే, ఊర్లో లేకపోతే తప్పితే 1వ తారీఖుల్లో డ్యూటీ స్టార్ట్ అవ్వాల్సిందే. అది ఆదివారం అవ్వనివ్వండి, ఎండ అవ్వండి, వాన అవ్వనండి, సెలవు అవ్వనండి. మాకు ఒకవేళ ఫస్ట్ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖు 31వ తారీఖు అమౌంట్ ఇచ్చేస్తారు. ఫస్ట్ తారీఖు పొద్దున్నే మటుకి పెన్షన్ స్టార్ట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. 95% మన రాష్ట్రంలోనే అయిపోతున్నాయండి. పెన్షన్ అనేది మన రాష్ట్రంలో జరిగినట్టుగా ఇంకెక్కడా జరగట్లేదు. 95% మన రాష్ట్రంలోనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ అవకాశం జగన్ వారి వల్లనే వచ్చింది. గత ప్రభుత్వంలో అయితే ముసలోళ్ళు వెళ్ళిపోయి అక్కడ పెన్షన్ తీసుకుంటానికి మొత్తం పడిపోయి బాగా నీసాలు వచ్చి పడిపోయేవాళ్ళండి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా రోజు పొద్దున్నే చీకటితోనే వెళ్ళేసి ఇచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగా పనిచేసిందండి. జగన్ గారే రావాలండి. నా పేరు పావని కుమారి, అన్నదాసు, మంచాల గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా నుంచి వస్తున్నామండి. వాలంటీర్గా చేస్తున్నాను, పెన్షన్ ఇస్తున్నాను. మా ఇంట్లో అమ్మఒడి వస్తుంది, నాకు మా మామయ్య గారికి పెన్షన్ వస్తుంది, వైఎస్ఆర్ ఆసరా పడుతుంది. చాలా సంతోషంగా ఉన్నాము. ఒక్క మాట అడిగారు, మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నాకు ఓటేయమని అడిగారు జగన్ గారు. ఆ మాట అడిగే దమ్ము ఎవ్వరికి లేదండి, ఒక్క జగన్ గారికే ఉంది. మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం మేము. ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు గత ప్రభుత్వాల్లో. ఈ జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. సచివాలయాలు పరిపాలన సులభతరం చేయడానికి గ్రామాలకు సచివాలయాలు తీసుకొచ్చాడు. ఆ సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. వాలంటీర్ ఫస్ట్ తారీఖు వచ్చిందంటే 5 గంటలకే లేచి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంతకుముందు పెన్షన్ తీసుకోవాలంటే ముసలోళ్ళు కూడా వారాల తరబడి పంచాయతీ ఆఫీసులు చుట్టి తిరిగి ఎండ అనక వాన అనక కూర్చొని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాళ్ళ పెన్షన్ చేతికి వస్తుంది. ప్లస్ ఇంకొకటి, ఇంతకుముందు క్యాస్ట్ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా మండల ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఊళ్ళోనే సచివాలయం వచ్చింది కాబట్టి వాలంటీర్లే వాళ్ళ పని, వాళ్ళకి ఏది కావాలో ఏది అవసరమో కనుక్కొని వాలంటీర్లే అప్లికేషన్లు పెట్టించి వాలంటీర్లే ఆ సర్టిఫికెట్లు వాళ్ళ ఇంటికి అందజేస్తున్నారు. ఇవాళ పరిపాలన అనేది సామాన్య మానవుడైనా ఎవరైనా సరే కానీ వాళ్ళకి ప్రభుత్వ పరిపాలన పథకాలు అన్నీ కూడా సులభతరం చేశాడు జగనన్న. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఎన్ని పార్టీలు వచ్చినా కానీ జగనన్నే మళ్ళీ వస్తాడని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. జగనన్న కనుక రేపు మళ్ళీ జనాలు ఇదే విధంగా పోయినసారి 175కి 175 సీట్లు వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ జగనన్నకి ఓటేసి అందరూ
అదే రకంగా తీసుకొస్తే ఇప్పుడు వచ్చే పథకాల కన్నా ఇంకా రెట్టింపు పథకాలు మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారు. రేపు జరగబోయే ఎన్నికలు మన రాష్ట్రానికి సంబంధించి చాలా అతి ముఖ్యమైనవి. ఎందుకంటే అధికార పార్టీ ఒంటరిగా వస్తూ ఉంది పోటీలోకి. మరి ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఒక్కటిగా వస్తున్నాయి. మరి చాలా పోటీ గట్టి పోటీ ఉంటుంది. మరి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మరి ఆయన జగనన్న గారు కొన్ని సంస్కరణ చేపట్టారు. పరిపాలన సంస్కరణలు వాటిలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ చేపట్టారు. వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. దానివల్ల అనేక రకాల ఉపయోగాలు దొరుకుతున్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. మరి పొద్దున్న ఉత్తర పెన్షన్ ఇవ్వడంలో కానీ మరి ఇంకా ఇతర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తొందరగా అందడంలో కానీ ఉపయోగపడుతుంది. ఒక మాట చెప్పాలంటే మున్సిపల్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ అయితే మరి సచివాలయం అనేది బ్రాంచ్ లాంటిది. అక్కడ హెడ్ ఆఫీస్ దాకా పోకుండా బ్రాంచ్లోనే మన పనులు అవకాశం ఉంటుంది. మరి లంచాలతో పని లేకుండా పనులు అవుతున్నాయి. మరి పూర్వకాలం అంతమంది ప్రభుత్వాల్లో పెన్షన్ రావాలంటే మరి జన్మభూమి కమిటీ వాళ్ళు చెప్తేనే వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా మరి ఎవరికైతే వయసు పరంగా కానీ ఇంకా మిగతా ఉంటాయో క్వాలిఫికేషన్స్ ఆర్డర్ ఉంటాయో అందరికి కూడా ఖచ్చితంగా కులం మతం అని చూడకుండా, ప్రాంతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అందరికీ కూడా ఇస్తున్నారంటే అది నిజంగా గొప్ప విషయం అనుకోవాలి. లంచంతో పని లేకుండా ఇస్తున్నారు. అది ఒక మంచి పని జరిగింది. కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అవి సహజం అయ్యి. మరి కరోనా టైంలో కూడా ఆయన ఎంతో బాధ్యతగా చేపట్టి ఎంతో బాధ్యతగా మరి ఆ యొక్క సమస్య పరిష్కారం చేశారు. ఆదాయం తగ్గినప్పటికీ కూడా మరి పథకాలను ఆపలేదు. అట్లా అనేక రకాల ఇబ్బందులు వచ్చినా, ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టినా కూడా మరి ఆయన తన కృషి లోపం లేకుండా, మానవత్వం లోపం లేకుండా చేస్తూనే వచ్చాడు. మరి రాబోయే ఎన్నికల్లో ప్రతి తీర్పు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము మనం. అయితే అవకాశం అనేది ఈసారి జగన్కి ఎక్కువ కనబడుతుంది. ఆ సీట్లు ఎక్కినా కూడా ఒడ్డుమడే అవకాశం ఉంటుంది. కనీసం 95, 100 సీట్లు వచ్చి ఆయన మళ్ళీ ప్రభుత్వం ఏర్పడేస్తారని నా అంచనా, అది నా విశ్లేషణ. అది ప్రతిపక్షాలు ఎన్ని వచ్చినా కూడా కలిసి వచ్చినప్పటికి కూడా వాళ్ళ మధ్య సయోధ్య లేదు. మరి వాళ్ళంతా కలిసినా కూడా మరి గట్టిపడి లేని పరిస్థితిగా ఉన్నారు. నాయకులు సరిగ్గా వాళ్ళు నిలబడతలేదు వాళ్ళకి. మరి ప్రజల అభిమానం మాత్రం మరి జగన్ వైపే ఉందని చెప్పి నాకు అర్థమవుతా ఉంది. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు తప్పులు జరిగినప్పటికి కూడా ఎక్కువ ప్రజలు మంచి జరిగింది. మరి కొన్ని లోపాలు సహజం, 100 మందికి న్యాయం ఎవరు చేయలేరు. మరి ఆ విధంగా చూస్తే ఆయన పరిపాలన బాగుందనుకోవాలి. మరి వయసు పరంగా చూసినా కూడా ఆయన ఉత్సాహంగా చేస్తున్నారు. మరి ఇంకోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ ఆయనే ముఖ్యం చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. మరి ఈ అవకాశం అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. డబల్ సూపర్ చెప్పకూడదు దాని గురించి. ఎందుకంటే ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, మళ్ళీ ఆడికి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు. జనాలు ఇబ్బంది పడేవాళ్ళు. స్కూలు మానేసి 2-3 రోజులు తిరగాల్సి వచ్చేది పిల్లలు. ఇప్పుడు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏ పథకమైనా సరే గడప దగ్గరికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ సూపర్. మనకే కాదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు కూడా వాలంటీర్ వ్యవస్థ సూపరే. వాళ్ళకి కూడా తీసుకెళ్ళి ఇస్తున్నారు. వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లా. అర్థమైందా? ఇప్పుడు విషయం ఏంటంటే వరద జల్లాలు కాబట్టి చదువుతున్నారు అంతే. వాళ్ళు పరికేరుకుంటారు, మేము మోగులు మొత్తం. ఇది వాస్తవం. వాళ్ళు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన గెలవాలంటే 10 మంది కావాలి, 10 మంది పెట్టుకుని రావాలి. అర్థమైందా? మేము గెలవాలంటే మాకు ఒక్కలో చాలు, మేము ఒక జెండా మొత్తం. వాళ్ళు మోయాలంటే 23 జెండాలు వేసుకోవాలి మెడ మీద. ఆ మెడ ఉంచేసి దాళ్ళని ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ బురద జల్లడానికి రెడీలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి వచ్చేది ఏంటంటే మా భూములు, మా ఆస్తులు మేము కాపాడుకోవాలి. జనాలు చేసేది ఏంది, ఆడి చేసేది ఏంది, ఆడేంది పేదోడు ఎదిగేది, ఈడేంది పేదోడు ఎదిగేది, పేదోడు ఇంగ్లీష్ మీడియం చదివేది ఏంది, నా కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఆడు మాట్లాడతాడు ఇంగ్లీష్లో. ఇది వాళ్ళకి కావాల్సింది. అంటే పేదోడు ఇంగ్లీష్లో మాట్లాడతానికి ఇష్టం ఉండదా? గుడిసెలో ఉన్నవాడు ఇంగ్లీష్లో మాట్లాడుద్దా? తెలుగులోనే మాట్లాడాలా? ఎన్ని భాషలు ఉండే భారతదేశంలో అన్ని భాషలు మాట్లాడవచ్చు. అందుకని చెప్పి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకళ్ళు కాదు, ఒక 100 మందిని మెడ మీద వేసుకొచ్చినా సరే మా తల మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉండిద్ది. మేము ఆయనకే ఓటేస్తాం. కాజీపాలెం గ్రామం, అది పిట్లవనపాలెం మండలం. ఎంతకు ముందు ఏం చేశారు ఏం చేయరు అన్నది కాదండి. జగన్ గారు వచ్చిన తర్వాత చాలా ఈ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొత్తం రైతుల దగ్గర నుంచి మొత్తం డెవలప్ అయిపోయింది. చిన్నపిల్లలకు ఓటు లేదు, కానీ వాళ్ళకి ఇది కోసం నాడు నేడు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి వాళ్ళకి స్కూల్కి డెవలప్మెంట్ కోసం కానీ అమ్మఒడి అని చెప్పేసి వసతి దీవెన, విద్యా దీవెన అన్నీ వాళ్ళు హాస్టల్లో చదువుకున్నందుకు కూడా మొత్తానికి అన్ని విధాలుగా సదుపాయాలు. ఇంతకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్లో
అసలు అది ఏం లేకోకుండా డైరెక్ట్గా తల్లుల అకౌంట్లోనే డబ్బులు పడిపోతున్నాయి. రైతు భరోసా కేంద్రం, ఆర్బీకే కేంద్రం మొత్తం ఏర్పాటు చేసి జగన్ ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఇది కాదనండి, మన చీరల్లో కొట్టుకునే ఈ ఎలికల మందుతో సహా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి తీసుకొచ్చి మనకి ఇచ్చారండి. ఆయన సీఎం అయితే జగనేనండి, ఇంక ఇందులో అసలు మాట్లాడటానికి లేదు. 100% జగన్ 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 గణ